తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తన మీద ఈనాడు రాసిన అత్యంత దారుణమైన అన్యాయమైనటువంటి ఒక కథనానికి పోరాటం చేయడానికి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, ఈనాడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన పోరాటానికి నా సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉండదు. ఈ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి. లైక్ చేయమన్నట్లు, సబ్స్క్రైబ్ చేయనట్లు మిమ్మల్ని ఈరోజు ఒక 2000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. జనం ఏమంటున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియాలి. ఆయన వరకు వీడియో వెళ్తుంది. ఈ సర్వే రిజల్ట్స్ ఆయన చూస్తారు, చూశాక డెసిషన్ తీసుకుంటారు. సో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈనాడు మీద పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే దానికి మీ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉండదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని యాజ్ టీజ్గా చదువుతున్నాను. టీడీపీ కరపత్రిక నిత్యం అసత్యాలు కొంగొత్తగా వల్లించే విషపత్రిక ఈనాడు మరోసారి బరితెగించింది. దశాబ్దాలుగా తనకు అలవాటైన రీతిలో ఉషోదయాన్ని అవాస్తవ సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బరితెగించింది. చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారానికి తెగబడింది. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితాలో లేని వైఎస్ జగన్ని ఆ కేసులో ప్రధాన నిందితుడు A1గా పేర్కొంటూ ఒక అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పాత్రికేయ విలువలను మరోసారి దిగజార్చింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడింది. చంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు 2010-2011 నాటి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసుని ఉద్దేశపూర్వకంగా తెర మీద తీసుకొచ్చింది. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు A1 అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కేసులో A7గా ఉన్న హైదరాబాద్కి చెందిన న్యాయవాది, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకి అత్యంత సన్నిహితులను కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ మోసాలకు పాల్పడ్డారని, విదేశాలకి అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచురించింది. కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు పూర్వపరాలు కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. కనీసం ఆ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిశీలించిన అసలు వాస్తవాలు వెల్లడవుతాయి. కేవలం చంద్రబాబు చెప్పినట్టుగా జగన్ మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు అవేమీ పట్టించుకోలేదు. అసత్య సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అందుకే దీని మీద జగన్ సుప్రీంకోర్టు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనాడు ప్రశ్నించిందంతా వాస్తవమని అమాయకంగా నమ్మేందుకు 1995 వైస్రాయ్ హోటల్ కుట్రనాటి రోజులు కావంటోంది వైసీపీ. ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైందంటోంది వైసీపీ. 2010-11లో సిబిఐ నమోదు చేసిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కూడా కాదు, సాధారణ నిందితుడు కూడా కాదు. అసలు ఆ కేసులో నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు లేనే లేదు. ఆయన మీద సిబిఐ ఇచ్చిన కేసులో కూడా నమోదు చేయలేదు. 14 మంది నిందితులుగా పేర్కొంటూ సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితా చూస్తే అందులో జగన్ పేరే ఉండదు. బీపీ ఆచార్య, ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరిలో ఎల్వి సుబ్రహ్మణ్యం, మధు కోనేర్ల మీద అభియోగాలు న్యాయస్థానం మోపింది. ఇప్పటికే వాటిని కొట్టేసింది. కేసు విచారణ సాగుతుంది. సెప్టెంబర్ 19 న్యాయస్థానం తదుపరి విచారణ చేపడుతుంది. దీన్ని బట్టి ఈ కేసులో నిందితుల జాబితాలో ఎక్కడా లేకపోయినా కూడా జగన్ని A1గా పేర్కొంటూ ఈనాడు కుట్రపూరితంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించింది జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే ఆయన చాలా సీరియస్గా దీన్ని తీసుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ పోరాటానికి ఈనాడు మీద తెగబడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఈ విషయంలో జగన్ని సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయను, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కామెంట్లు చూసేలా చేసే బాధ్యత నాది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేసే బాధ్యత మీది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.